గాజువాక కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హోంగార్డును హోమ్ మినిస్టర్ అనిత పరామర్శించారు. నిన్న లంకలపాలెం సమీపంలో అర్ధరాత్రి విధులు నిర్వహిస్తున్న బీట్ కానిస్టేబుల్ భాస్కర్ హోంగార్డు వెంకటరమణపై దుండగలు కత్తితో దాడి చేశారు. హోంగార్డు తలకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన శీలానగర్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు అండగా నిలిచి భరోసా కల్పించడానికి హోమ్ మినిస్టర్ అనిత స్వయంగా ఆసుపత్రికి వచ్చి బాధితుడు హోంగార్డు వెంకటరమణను పరామర్శించారు. ప్రజల రక్షణ కొరకు రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్న పోలీసులకు అందరూ సహకరించాలని హోమ్ మినిస్టర్ అనిత కోరారు. అమ్మ మాకు ఏమనుకోవద్దు. నేను డిపార్ట్మెంట్ వాళ్ళు మా పరిస్థితి ఏంటంటే రెండు వైపు మీకు రెండు వైపులా పొదన ఉంటుంది. మా వాళ్ళకి కూడా రెండు వైపులా కొంచెం ఇబ్బంది పడతారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి, డెఫినెట్గా ఉండాలి ఫ్రెండ్లీ పోలీసింగ్. అందుకే నేను లాస్ట్లో ఒక పదం ఉపయోగించాను, ప్రజల సహకారం అవసరం అన్న పదం ఉపయోగించడం గల ప్రధానమైన కారణం ఏంటంటే, పోలీస్ వచ్చేది తప్పు అని చెప్తే తిరిగి దాడి చేస్తే మేము ఎవరో కంపల్సరీ అరెస్ట్ చేస్తాం, డెఫినెట్గా అరెస్ట్ చేస్తాము. తర్వాత సీక్వెన్సెస్ ఏదో ఉంటాయో అవి జర్నీ జరుగుతాయి. కానీ అట్ ద సేమ్ టైం పోలీసు కూడా తన పని తను చేసుకుని ఇవ్వాలి. దానికి కూడా ప్రజలన్న వాళ్ళు సహకరించాలి, అదే కోరుకుంటున్నా. ఎందుకంటే రాత్రులు 11:30 టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉంటారు, కొంతమంది డ్రంకెన్ స్టేజ్లో ఉంటారు. అందుకే నేను డిపార్ట్మెంట్ మీద కూడా అందరూ కూడా డిపార్ట్మెంట్ గౌరవించండి అని చెప్తాను. డెఫినెట్గా వాళ్ళు రాత్రులు 11, 12, 1 గంట అయినా పని చేయాలి. ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే అర్ధరాత్రులు అపరాత్రులు అనేది బయటకు వచ్చి పనిచేస్తారు. అటువంటి వాళ్ళ మీద ఇటువంటి దాడి జరగటం అనేది చాలా దురదృష్టకర సంఘటన. ఇటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత మా డిపార్ట్మెంట్ మేము చూసుకుంటాం, పబ్లిక్ కూడా సహకరించాం. అమ్మ మాకు ఏమనుకోవద్దు. నేను డిపార్ట్మెంట్ వాళ్ళు మా పరిస్థితి ఏంటంటే రెండు వైపు మీకు రెండు వైపులా పొదన ఉంటుంది. మా వాళ్ళు